ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ సలసలా కాగుతోంది. నమ్మిన వారికి టికెట్లు ఇవ్వకపోవడం, డబ్బు మూటలు ఇస్తున్న వారికి అవకాశం ఇస్తున్నారనే విమర్శలతో నాయకులు రగిలిపోతున్నారు. మాకు ఛాన్స్ ఇస్తారా లేక మా దారి మమ్మల్ని చూసుకోమంటారా అనే వరకు పరిస్థితి దిగజారింది. మరికొందరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇస్తే మా ఇష్టం వచ్చిన వాళ్ళకు మేము పనిచేస్తామంటూ చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తున్నారు. అసలు కడప టీడీపీ ఎందుకిలా మండుతోందో చూద్దాం. ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ 2 పార్లమెంటు సీట్లను గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ స్వీప్ చేసేసింది. రాయలసీమ మొత్తంలో 3 సీట్లే గెలుచుకున్న టీడీపీ అధికారం కోల్పోయి కడప జిల్లాలో దీనావస్థకు చేరింది. కొన్ని నియోజకవర్గాల్లో ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే కనిపించని పరిస్థితి. అయితే కొన్ని స్థానాల్లో తొలి నుంచి ఉన్నవారికి కాకుండా బాగా డబ్బు సంచులు ఉన్నవారికే సీట్లు ఇస్తూ ఉండడంతో సీనియర్ నాయకులు మండిపడుతున్నారు. పార్టీకి జీవన్మరణ సమస్యగా ఉన్న సమయంలో అసలు క్యాడర్ను విస్మరిస్తే మరింత నష్టం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన కడప అసెంబ్లీ స్థానంలో ఎంతో కాలంగా పార్టీని అంటిపెట్టుకున్న నేతలను కాదని స్థానికేతరులైన బాగా డబ్బున్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి సతీమణి మాధవిరెడ్డికి టికెట్ ఖరారు చేశారు. ఇదే ఇప్పుడు కడప స్థానంలో అసమ్మతికి కారణమైంది. అభ్యర్థిని మార్చాల్సిందేనంటూ అసమ్మతి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలు, ఆందోళనలతో కడప టీడీపీ రగులుతూనే ఉంది. మరోవైపు శ్రీనివాసులు రెడ్డి కానీ ఆయన సతీమణి కానీ అసమ్మతి నేతలతో కనీసం చర్చించకుండా ముందుకు సాగుతూ ఉండడంతో మంటకు మరింత ఆజ్యం పోసినట్లవుతోంది. ప్రొద్దుటూరు టీడీపీలోనూ నివురుగప్పిన నిప్పులా అసమ్మతి రగులుతోంది. ఇక్కడ 4 నేతలు టికెట్ ఆశించారు. కానీ సర్వే పేరుతో మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి టికెట్ ఖరారు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి సైలెంట్ గా ఉన్న వరదరాజులకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తెగేసి చెప్పారు. దీంతో ఆయనను జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో అసమ్మతి మరింత రాజేసినట్లయింది. ఇక బీజేపీ నేత సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు మాత్రం పార్టీలోనే ఉంటామని చెబుతున్నా పోలింగ్ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆసక్తి రేపుతోంది. రాజంపేట సీటును పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడాన్ని స్థానిక టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా కార్యకర్తలకు అండగా తాముంటే ఇప్పుడు జనసేనకు టికెట్ ఇవ్వడం ఏంటని తిరుగుబాటు చేస్తున్నారు. బద్వేలులో కొత్తగా మాజీ ఇంజనీరింగ్ అధికారి రోషయ్యను తెరపైకి తెచ్చారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన డాక్టర్ రాజశేఖర్ తనకు మరో అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇక జమ్మలమడుగులో బీజేపీ నేత మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి ఆయన సోదరుడి కుమారుడు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డికి మధ్య టికెట్ వారు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ఇద్దరి పంచాయతీ టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు చేరినా ఆయన కూడా మీరే తేల్చుకోండని బాబాయి అబ్బాయిలకే వదిలేశారు. దీంతో ఇద్దరి మధ్య టికెట్ వివాదం కుటుంబ సమస్యగా మారి పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టాయి. మొత్తం మీద ప్రతి నియోజకవర్గంలోనూ టీడీపీలో అసమ్మతి పోరు తీవ్రమవుతోంది. గెలిచే అవకాశం ఏమాత్రమూ లేకపోయినా పోటీలో ఉండాలన్న కాంక్షతో నాయకులు సీట్ల కోసం పట్టుబడుతున్నారు.